సీఎం జగన్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సీఎం జగన్ గెలుపును జీర్ణించుకోలేక ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ ఏదో ఒక విధంగా అంతమొందించాలి అనేదే చంద్రబాబు కుట్ర అంటూ విమర్శించారు. మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర, ఇది చంద్రబాబు చేసిన కుతంత్రం, ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఇవన్నీ చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకలూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది. వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని చేశారు, ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మలేదు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు.